Dear students, welcome to the video class. Today we are going to third lesson second essay question. So now we are discuss question name. What are the causes of poverty in India? భారతదేశంలో పేదరికానికి గల కారణాలు ఏమిటి? Introduction. Poverty can be defined as a socio-economic phenomena. అంటే పేదరికము సాంఘిక ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న భావన. సో it is generated basis on socio-economic issues which a part or section of the society is unable to satisfy even the basic necessities of life, such food, cloth and shelter. So what is the meaning of poverty? The poverty meaning which is a part or section of the society. సమాజంలో ఒక వర్గం ప్రజలు is unable to satisfy even the basic necessities, కనీస అవసరాలను కూడా సమకూర్చుకోలేని స్థితి, సంతృప్తిపరచుకోలేని స్థితిని మనం పేదరికం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కనీస అవసరాలు, మినిమం నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, ఆహారము, ఇల్లు, వస్త్రం లాంటి మినిమం నీడ్స్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ టు ది సర్టెన్ category people in the society. That people is called poverty people. Next, causes of poverty in India. So కారణాలు భారతదేశంలో how to generate the poverty, how to increasing the poverty. So certain type of causes support to the increasing of poverty. Povertyని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉన్న కారణాలు. One is under development. The basic and a very important cause of poverty in India is underdevelopment of Indian economy. భారతదేశము ఆర్థికంగా వెనుకబడి ఉండటం, సామాజికంగా వెనుకబడి ఉండటం. సో అండర్ డెవలప్మెంట్ అంటే వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి అనేది అల్పంగా ఉండటం. సో అల్ప అభివృద్ధి పేదరికానికి ఒక కారణం. It is observed by backwardness of agriculture sector and lack of capital to the industrialization. These are both situations, backwardness of the or underdevelopment of the Indian economy. సో ఆర్థిక వ్యవసాయ రంగం వెనుకబడి ఉండటం, అలాగనే పారిశ్రామిక రంగానికి కావలసిన మూలధనం లేకపోవటం. సో దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ ఫర్ ద underdevelopment of Indian economy. So this is the main reason for the poverty. Next, second one, unemployment and low level of wages. అంటే నిరుద్యోగము మరియు తక్కువ వేతనాలు కలిగి ఉండటం, ఇదొక సెకండ్ రీజన్ అన్నమాట. In India, leading to surplus labor along with low skill and low productivity of Indian labor. సో ద ఇండియన్ లేబర్ నేచర్ ఈజ్ సర్ప్లస్ లేబర్, మిగులు శ్రామికులు ఉండటం, ఎక్కువ మంది శ్రామికులు ఉండటము. ఫస్ట్ వన్, దట్ లేబర్ హ్యావ్ అన్స్కిల్డ్, సరైన నైపుణ్యం లేకపోవటం. నెక్స్ట్, దట్ లేబర్ డూ వర్క్ బేసిస్ ఆన్ లో వేజెస్, అంటే తక్కువ వేతనాలతో పని చేయటం. సో తక్కువ సామర్థ్యం కలిగి ఉండటం, లో ప్రొడక్టివిటీ, ఉత్పాదక సామర్థ్యం కూడా తక్కువగా ఉండటం. సో దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ ఫర్ ద పావర్టీ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. సో పేదరికం, భారతదేశంలో పేదరికం ఏర్పడటానికి ఎక్కువ శ్రామికులు ఉండటం, వారికి నైపుణ్యం లేకపోవటం, తక్కువ సామర్థ్యం కలిగి ఉండటం మరియు తక్కువ వేతనాలతో పనిచేయటం. సో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లో వేజెస్ రేట్స్ and poverty in India. Next, third one is population explosion. The population of Indian has rapid increasing from 36.11 crore in 1951 to 127.42 crores by 2015.
2015 నాటికి భారతదేశ జనాభా ఎంత ఉన్నారంటే 127 కోట్లు ఉన్నారు 2015 నాటికి. 1951 నాటికి 36 కోట్లు ఉన్నారు. సో 36 కోట్ల నుంచి 127 కోట్లకి జనాభా పెరగటము, ర్యాపిడ్గా ఇంక్రీజ్ కావటము, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ for the poverty. Such rapid growth of population along scarcity of capital and low level technology is responsible prevailing poverty in India. భారతదేశంలో పావర్టీ అనేది రన్ అవ్వటానికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లో లెవెల్ టెక్నాలజీ, సాంకేతికంగా అభివృద్ధి చెందకపోవటం, ర్యాపిడ్గా శ్రామిక జనాభా పెరగటం వల్ల కావలసినంత మూలధనం లేకపోవటం. So these are main reasons for the poverty. Fourth one, inequality in assets and income distribution. అంటే ఆదాయ అసమానతలు అలాగనే ఆస్తుల అసమానతలు అనేవి ఎక్కువగా ఉండటం కూడా పేదరికానికి ఒక కారణం. It is observed that an important cause of relative poverty is inequality in the distribution of assets and income among rich and poor. So ధనవంతులకి పేదవారి మధ్య ఆదాయం కానీ ఆస్తులు కానీ సమానంగా డిస్ట్రిబ్యూషన్ కాకపోవటం. సో దిస్ ఈజ్ ద ఇన్ఈక్వాలిటీస్ క్రియేట్ టు ది రిలేటివ్ పావర్టీ. సాపేక్ష పేదరికాన్ని సృష్టించడానికి ఆర్థిక అసమానతలు, ఆదాయ అసమానతలు అనేవి ప్రధానమైన కారణం. బికాజ్ ఇన్ రూరల్ అగ్రికల్చర్ పీపుల్ లెస్ దెన్ హెక్టార్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇన్ అర్బన్ పూర్ పీపుల్ లెస్ దెన్ ఓనర్షిప్ ఆఫ్ కమర్షియల్ అసెట్స్. సో గ్రామీణ ప్రాంతాలు చూస్తేనేమో 1 హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్నవాళ్ళు, అలానే పట్టణాల్లో చూస్తేనేమో కమర్షియల్ అసెట్స్, పారిశ్రామిక ఆస్తులు, బిజినెస్ వ్యాపార ఆస్తులు అనేవి లేకపోవటం, ఓనర్షిప్ అనేది యాజమాన్య హక్కు లేకపోవటం. సో దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ క్రియేట్ టు ది పావర్టీనెస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లో అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్. అంటే మరి మనకు కావలసిన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో నిత్యావసరాలు అనేవి సరిగా అందుబాటులో లేకపోవటం పేదరికానికి కారణం. దెర్ ఈజ్ ఏ జనరల్ షార్టేజ్ ఆఫ్ లో అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్. సచ్ షార్టేజ్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ లీడింగ్ టు దేర్ ప్రైస్ అండ్ ఎరోడింగ్ ద రియల్ ఇన్కమ్ ఆఫ్ ది పూర్ పీపుల్ మేక్ దెమ్ మచ్ పూరర్. సో minimum essentials not available to the for poor people, then the essential goods price will be increased, then the purchasing power of the power decreasing for the poor people. పేద ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎందుకు తగ్గుతుంది అంటే ఈ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవి సరిగా కొరతగా ఉండటం వల్ల, సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే వీళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా పావర్టీ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇన్ఫ్లేషన్. ద కంటిన్యూస్ రైజ్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్ బై ఎరోడింగ్ ద purchasing power of the middle and poor section of the poorer section of the society, mostly contribution to an increasing poverty in the society. So inflation problem also one of the main reason for the poor poverty, because of middle class and poorer section people purchasing power will be decrease because commodity price will be increase. Then the minimum needs also not satisfied to the poverty people. Next, seventh one, failure of 5-year plans. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనేవి కొన్ని విషయాల్లో వైఫల్యం చెందాయి లాస్ట్ 70 years. సో ఇన్ ఇండియా లాస్ట్ 70 years implemented the central government of India 5-year plan system. So 5-year plan system not total eradicating to the poverty, unemployment, inequalities problems. The growth rate achieved during the 6 decades of Indian planning in India is not sufficient to remove poverty in India. సో ప్రణాళికలు సరిగా పావర్టీని నిర్మూలించలేకపోయాయి. హెన్స్ ఈవెన్ ఇన్ 2011 and 12 ద పావర్టీ రేషియో ఇన్ ఇండియా ఈజ్ యాజ్ హై
as 21.9%. సో 2011-12 నాటికి అప్పటికి కూడా 21% ప్రజలు పేదరికంలో ఉన్నారు. సో ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ నాట్ రిమూవ్ టు ది టోటల్ రిమూవ్ ఆఫ్ ది పావర్టీ. నెక్స్ట్ 8th one, social factors. In India, people follow the casteism, joint family system, fatalistic attitudes are obstacles to economic progress and are responsible for endless poverty in India. భారతదేశంలో పావర్టీ అంతం కాకపోవడానికి కారణం ఏంటంటే ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, క్యాస్టిజం, కులతత్వము, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు, అలాగనే ఇంకా నిర్లక్ష్యము, నిబద్ధత లేకపోవటము, లేకపోతే సోమరితనము, ఆచార సంప్రదాయాలు ఎక్కువగా వాటికి ప్రాధాన్యత ఇవ్వటం. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆల్సో increasing of poverty. Next, 9th one, political factors. Along with growing political and administrative corruption and inefficient government administrative are responsible for endless poverty in India. భారతదేశంలో పావర్టీ అంతం కాకపోవడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. వాట్ టైప్ ఆఫ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్? అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్, పరిపాలన పరమైన అవినీతి, అలాగనే గవర్నమెంట్ యొక్క అసమర్థత. సో ఇలాంటివన్నీ కూడా మరి పేదరికాన్ని పెంచడానికి దోహదం చేశాయన్నమాట. నాట్ కాన్సన్ట్రేషన్ ఆన్ రిమూవ్ ఆఫ్ ది పావర్టీ త్రూ పొలిటికల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ 10th one is institutional factors. The factors like semi-feudalism in rural areas, not implemented land reforms and technological reforms are also responsible poverty in India. భారతదేశంలో పావర్టీ అనేది పెరగటానికి ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. వాట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్? సెమీ ఫ్యూడలిజం అంటే పాక్షిక భూస్వామి వ్యవస్థ ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతూనే ఉంది. బినామీ పేర్లతో భూమి యాజమాన్య హక్కులు అనేవి పేదవారికి సరిగా అందలేదు. నాట్ ఇంప్లిమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు అనేవి ప్రపంచంలో, అదే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సమానంగా అమలు జరగలేదు. టెక్నాలజికల్ రిఫార్మ్స్, సాంకేతికపరమైన మార్పులు అనేవి ఇప్పటికీ గ్రామాల్లోకి ఇంకా సరిగా అందలేదు. సో దీస్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ ఆల్సో మెయిన్ రీజన్ ఫర్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. సో దీస్ ఆర్ మెయిన్ పాయింట్స్. సో అగైన్ poverty reasons: underdevelopment, first one. Second one, unemployment and low level of wages. Third one, population explosion. Fourth one, inequalities in assets and income in distribution. Fifth one, low availability of essential. Sixth one, inflation. Seventh one, failure of 5-year plans. Eighth one, social factors. Ninth one, political factors. 10th one, institutional factors. So please all of you follow the 10 points in essay question answer. Answer is finished. Next third essay question only, last question in this lesson. Third essay question next video class. Thank you for watching this video.